గోధుమ పిండితో హెల్తీగా ఒకసారి ఈ టొమాటో నాచోస్ చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలానే కొత్తగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఆ కుర్కురే చిప్సే కాకుండా అప్పుడప్పుడు ఒకసారి ఇంట్లో ఈ విధంగా చేసి పెట్టండి. మన చేతులతో మనం చేసి పెడితే అంతే ఆరోగ్యం. ఫస్ట్ అయితే వీటి కోసం 2 టమాటాలు అయితే తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. బాగా పండిన టమాటాలు మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళు అయితే యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇలాంటి వడగడిట అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ స్ట్రైనర్లో ఆ టమాటో ప్యూరీ అయితే వేసుకొని మొత్తం కూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రెయిన్ చేసుకున్న టమాటో ప్యూరీలోకి మనము 1 కప్పు వరకు గోధుమ పిండి అయితే వేసుకోవాలి. 2 టమాటాల ప్యూరీకి 1 కప్పు గోధుమ పిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది కొలత. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్టు, కొంచెం అంత జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి. మీరు వాము కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వాము వేయటం లేదు. ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసుకొని మొత్తం కూడా మంచిగా చపాతీ ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మంచిగా ఒత్తుతూ ప్రెస్ చేస్తూ మంచిగా అయితే కలుపుకోవాలి. చపాతీ ముద్దలు అయితే కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి. మనకి 2 పండిన టమాటాలకి పర్ఫెక్ట్గా 1 కప్పు గోధుమ పిండి అయితే పర్ఫెక్ట్ కొలత. చూసారా, డా అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు పిండి ఎలాంటిది కూడా నానాల్సిన అవసరమే లేదు. అప్పటికప్పుడు చేసేసేయచ్చు. ఒక 10 నిమిషాలు టైం ఉంటే చాలు. ఈ టొమాటో నాచోస్ అయితే చేయొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. పక్కా ట్రై చేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న డాని ఈ విధంగా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. అంటే మూడు ముద్దలుగా అయితే డివైడ్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒత్తుతూ మనం చపాతీకి అయితే ఎలా చేసుకుంటామో ఆ విధంగా చపాతీలు అయితే చేసుకొని 4 పక్కలు అయితే కట్ చేసేసుకోవాలి. ఈ 4 పక్కలు తీసేస్తుంది కూడా మనము వేస్ట్ చేయాల్సిన పని అయితే లేదండి. వీటిని కూడా ఒక ఉండలా చేసేసి మనము ఈ విధంగానే ఇంకోటి కూడా చేసుకోవచ్చు. అంటే ఇంకో షీట్ చేసుకొని మళ్ళీ కూడా డీప్ ఫ్రై చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. వేస్టేజ్ చేసే పనే లేదు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత మనం మ్యాగీ తింటాం కదండి, ఫోర్క్, ఈ ఐరన్ ఫోర్క్ అనేది ఒకటి తీసుకోండి. ఫోర్క్ లేకపోతే చాకు తీసుకొనైనా గుచ్చుకోవచ్చు. ఇప్పుడు ఫోర్క్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే మంచిగా హోల్స్ అనేటివి పెట్టుకోవాలి. ఈ విధంగా హోల్స్ పెట్టుకోవడం వల్ల మనకు మంచిగా కాలుతుంది. అలానే షేప్ అండ్ టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు తీసుకున్న తర్వాత మనం పర్ఫెక్ట్గా 3 పార్ట్స్ కానీ లేదా 2 పార్ట్స్గా కానీ డివైడ్ చేసుకోవాలి. మనం డివైడ్ చేసుకున్న దాన్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ట్రయాంగిల్ షేప్స్లో అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ట్రయాంగిల్ షేప్స్లో అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో అయితే చేస్తున్నాను, ట్యాంగోస్ కాబట్టి. మీకు నచ్చిన షేప్ ఏ షేప్ అయినా కానీ చేసుకోవచ్చు. రౌండ్ షేప్ చేసుకోవచ్చు, హార్ట్ షేప్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ట్రయాంగిల్ షేప్ అయితే చేస్తున్నాను. ఈ విధంగానే మొత్తం పిండి కూడా ప్రిపేర్ చేసుకొని మనము బాగా హీట్ అయిన ఆయిల్లోకి వేసుకోవాలి. ఆయిల్లో వేసగానే మంచిగా పొంగుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేయండి. అప్పుడే మనకి లోపల మంచిగా కాలి బాగా ఫ్రై అవుతాయి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. లో ఫ్లేమ్ కానీ లేదా హై ఫ్లేమ్ కానీ పెట్టొద్దు. ఇప్పుడు ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నాం అంత క్వాంటిటీ కూడా మధ్యలో ఫ్రై చేసుకుంటూ, ఎంత కాదన్నా కానీ మనము నూనెకి సరిపడా వేస్తాం కదండి ట్యాంగోస్ అనేటివి. ఇవన్నీ కూడా ఫ్రై అవ్వటానికి 5 to 6 minutes టైం అయితే పడుతుంది. ఈ విధంగా మొత్తం కూడా దగ్గరుండి మొత్తం కూడా ఫ్రై చేసుకుంటూ తీసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా తీసేసుకొని మళ్ళీ మీకుండే క్వాంటిటీ ఇంకా మిగిలి ఉంటే అన్నీ కూడా తీసేసుకోవాలి. మరీ లైట్ కలర్ వచ్చినప్పుడు తీయకండి, ఎందుకంటే లోపల అనేది పచ్చిగా ఉండొచ్చు. ఇవి కలర్ అంటే బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఉండివ్వండి. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్లోకి ఆ ట్యాంగోస్ అనేటివి వేసుకొని మీరు తినే రుచి పట్టించి సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు కారం, పిల్లలకి పెట్టే బతికైతే కారం అనేది స్కిప్ చేయొచ్చు. ఒకవేళ వేసినా కానీ కొంచెం యాడ్ చేసుకోండి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా అయితే అస్సలు మిస్ అవ్వద్దు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాట్ మసాలా వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకొని పిల్లలకి అయితే సర్వ్ చేయండి. వేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా చాలా బాగుంటాయి. వీటిని గాలిపోకుండా ఒక కంటైనర్లో కానీ లేదా ఒక బాక్స్లో కానీ స్టోర్ చేసుకున్నట్టయితే ఎన్ని డేస్ అయినా కానీ ఫ్రెష్గా ఉంటాయి. అలానే క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. చూసారా, చేత్తో అలా పట్టుకున్న కానీ ఇలా విరిగిపోతున్నాయి. చాలా బాగుంటాయి. పక్కా ట్రై చేయండి. ఈ విధంగా ఒకసారి మీ పిల్లలకి అయితే చేసి పెట్టండి. మళ్ళీ అని అడుగుతారు. అలానే గోధుమ పిండితో అలానే టొమాటోస్ కాబట్టి ఇంట్లోనే చాలా హెల్తీగా అలానే
మనకి నచ్చిన విధంగా హైజీన్గా అయితే మనం చేసి పెట్టుకోవచ్చు. పిల్లలకైతేను చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పెద్దలైనా ఎవరైనా కానీ టీ టైమ్ స్నాక్స్గా కూడా తినొచ్చు. పక్కా ట్రై చేయండి. అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన చందనాస్ వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని, అలానే మీకు ఎలాంటి స్నాక్స్ రెసిపీస్ కావాలి, మీకు ఎలాంటి కర్రీస్ రెసిపీస్ కావాలి అని మొత్తం కూడా మీకు ఏ రెసిపీస్ కావాలి అనేది కమెంట్ చేశారంటే నెక్స్ట్ వీడియోలో మీరు అడిగిన రెసిపీ అయితే చూపించడానికి అయితే ట్రై చేశాను. అలానే మస్టర్డ్ రెసిపీ ఈ టొమాటో నాచోస్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.